హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. కథా ప్రేమికులందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి కొంచెం టైం తీసుకొని మన ఛానల్లో కథలు విని మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే అవి ఇంకొంతమందికి రీచ్ అయ్యి నాకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా? నా ప్రజెంటేషన్ ఇంకా బెటర్గా ఉండటానికి మీరేమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. సరేనా? కథలోనికి వెళ్దాం. కథ రాసిన వారు సి ఆనందరామం గారు. కథ పేరు భార్యతో రెండో పెళ్ళి. 4వ భాగం నా మాటల్లో విందాము. ఇది వినబోయే ముందు మిగతా 3 భాగాలు మన ఛానల్లో ఉన్నాయి. అవి విన్నాక దీన్ని కంటిన్యూ చేయండి. సరేనా? ఎలా? క్లబ్స్కి, హోటల్స్కి తీసుకెళ్ళండి. డ్రింక్స్ తీసుకోమని ఎంకరేజ్ చేయండి. నాన్ వెజ్ అలవాటు చేయండి. పాలిపోయింది యశోద మొహం. ఇలాంటివి నాకు ఇష్టం లేదు. తప్పదు. అతడు తన చుట్టూ అజ్ఞాతంగా అల్లుకున్న పాపపుణ్యాల గూడు నుంచి బయటపడాలి. కానీ ఇవన్నీ వ్యసనాలుగా తయారయ్యే ప్రమాదం ఉంది. కానీ అసలు సమస్య పరిష్కారం అయితే ఇవన్నీ తేలిగ్గా వదిలించుకోవచ్చు. ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. లేచింది. మన సంభాషణ అతడికి చెప్పకండి. చెప్పను. ఎప్పుడూ ఆశాజనకంగా, ఎంకరేజింగ్గా మాట్లాడండి. నాకు తెలుసు. యు ఆర్ వెరీ స్వీట్. థ్యాంక్ యూ. అవసరమైతే మళ్ళీ కలుస్తాను. చేతులు జోడించింది. తలారా చన్నీళ్లు స్నానం చేసి వచ్చింది యశోద. బిడియంగా చూశాడు వివేక్. ఐఎమ్ సారీ. మీరలా పిలవకూడదు. పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనసు చెప్పినట్లు వినదు. బ్రతిమలాడుతున్నట్లుగా, నచ్చ చెప్తున్నట్లుగా అనునయంగా అంది. తన సహనమంతా కూడదీసుకుంటూ మాట్లాడుతుంది. పెళ్ళయి 1 నెల రోజులైంది. కానీ ప్రతి రాత్రి పట్టరాని తమకంతో యశోదని దగ్గరకు తీసుకుంటాడు వివేక్. ముద్దులతో ముంచెత్తుతాడు. గాఢంగా కౌగిలించుకుంటాడు. నగ్నంగా చేసేసి తన పక్కన పడుకోబెట్టుకుంటాడు. శరీరంలో ప్రతి అంగుళము పెదవులతో లాలిస్తాడు. యశోద రెచ్చిపోయి కోరికలతో కాగిపోతున్నప్పుడు భయంతో వణికిపోతూ వెనక్కి వాలిపోతాడు. వివేక్ని ఎంత ప్రేమిస్తున్నా, అతడి పరిస్థితి పట్ల ఎంత సానుభూతి ఉన్నా రెచ్చిపోయిన శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోలేకపోతుంది యశోద. వివేక్ అసలు తన జోలికి రాకుండా ఉంటే తాను శారీరక సుఖం కోసం తప్పించేది కాదు. ఆ ఆలోచన లేకుండా ఉండేది. కానీ వివేక్ పిచ్చిగా రెచ్చగొట్టేసి వదిలేస్తున్నాడు. నిన్ను హింసిస్తున్నాను కదూ? అదేం లేదు వివేక్. నీ స్పర్శ నాకు మతిపోగొడుతుంది అంతే. కానీ లీవ్ ఇట్. నేనంత కాముకుని కాదు. నీతో కలిసి ఉంటున్నాను. అది చాలు నాకు. అపూర్వమైన తృప్తితో నిండిపోయింది వివేక్ మనసు. యశోద చేతులు కళ్ళు కద్దుకున్నాడు. యశు, చెప్పు. నేను నీకోసం ఏం చెయ్యాలి? అడగనా? ఇంకా సందేహిస్తున్నావు. ఏం చేయమన్నా చేస్తాను. తీరా చెప్పాక అసహించుకుంటే? జంకాడు వివేక్. అతడి ముఖం పాలిపోయింది. విడాకులు ఇవ్వమంటావా? ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నావా? తప్పకుండా ఇస్తానని ముందే చెప్పాను కదా. ఎవరో అదృష్టవంతుడు. పక్కున నవ్వి అతడి ముక్కు పట్టుకొని ఊగించింది. ఒకసారి అద్దంలోకి చూసుకోండి. ఆ అదృష్టవంతుడు ఎవరో తెలుస్తుంది. ఏమిటా ముఖం? దివాలా తీసిన వాళ్ళలాగా. నువ్వు నాకు విడాకులు ఇచ్చినా నేను నీకు విడాకులు ఇవ్వను. ఈ జన్మలో నిన్ను వదలను. ఏ జన్మల్లోనో నేను చేసుకున్న పుణ్యఫలానివి నువ్వు. ఆహాహా, పుణ్యాలు, పాపాలు, వాటి ఫలితాలు ఇదంతా నువ్వు నమ్ముతావా? నమ్మను. అలవాటుగా వచ్చిన ఎక్స్ప్రెషన్ అది. దేవుడంటే నమ్మకం లేకపోయినా. ఓయ్ దేవుడా అన్నట్లు. మనం బ్లూ స్టార్ హోటల్కి వెళ్దాము. అదే నేను అడగాలనుకుంటుంది. తెల్లబోయాడు వివేక్. బ్లూ స్టార్ హోటల్కా? ఇప్పుడా? అదిగో అలా అయిపోతావనే అడగను అన్నాను. హోటల్కి వెళ్ళి కాసేపు కూర్చుంటే తప్పేముంది? ఇప్పుడు ఎంత అయింది? 9గా. ఆ హోటల్లో చూడవలసినవన్నీ ఇప్పుడే మొదలవుతాయి. యశోద మాటను కాదనగలిగే శక్తి వివేక్లో లేదు. నిజానికి ఆ హోటల్కి ఆ సమయంలో యశోదతో వెళ్ళటం ఇష్టం లేదు. ఆ హోటల్లో ఏం జరుగుతుందో అతనికి తెలుసు. కానీ యశోద మాట కాదనలేకపోయాడు. సుఖపెట్టాలి. ఎలా అయినా సుఖపెట్టాలి. తన కోసం యశోద చేస్తున్నది ఎంతో. ఆమె కోసం తను కూడా ఏదైనా చేస్తాడు. వెళ్దాం పదా అన్నాడు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. యశోద జాలిపడింది, బాధపడింది. నిజానికి ఆ హోటల్కి వెళ్ళటం, వివేక్ని తీసుకెళ్ళటం యశోదకి ఇష్టం లేదు. సైక్రియాటిస్ట్ ట్రెడిషనల్ ఇన్హిబిషన్స్ నుంచి వివేక్ని బయటపడేయటానికి క్లబ్స్కి, బార్స్కి తీసుకెళ్ళమన్నాడు. డ్రింక్స్, నాన్ వెజ్ అలవాటు చేయమన్నాడు.
కానీ యశోద మనసు అందుకు తూగలేదు. తన ప్రేమతో చాకచక్యంతో వివేక్ మనసును వశపరుచుకొని అతడి బలహీనత దూరం చేయలేనా అనుకుంది. శక్తినంతా వినియోగించి ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. కాగుతున్న నూనె మూకుళ్ళు వగైరా కనిపిస్తున్నాయా? యశోద మళ్ళీ ఎప్పుడూ అడగలేదు. కానీ అతడి కళ్ళల్లో భయము, ముఖానికి పట్టిన చెమటలు, వీటిని బట్టి ఆ దృశ్యాలే అతడి మనసు ముందుకు వస్తున్నాయని ఊహించగలిగింది యశోద. డాక్టర్ జ్రూయర్ కనిపెట్టిన వాక్ చికిత్స గురించి యశోదకు తెలుసు. సైకాలజీ ఆ వివరాలన్నీ ఏనాడో చదువుకుంది. ఏదో మాటల్లో పెట్టి వివేక్ చిన్నతనం గురించి ఎన్నోసార్లు మాట్లాడించింది తను. కానీ క్లూ ఏది దొరకలేదు. చివరికి తను డాక్టర్ అనంత పద్మస్వామి సూచన అనుసరించడమే మేలు అనుకుంది. ఇద్దరూ తయారయ్యి వరండాలోకి వచ్చారు. చీకటిగా ఉన్న వరండాలోకి ఒక్కసారిగా గ్యాలెట్ వెలిగింది. ఎవరు అని బయటకు వచ్చింది ప్రసూన. మేమే సమాధానమిచ్చాడు వివేక్. ఇక్కడెందుకున్నారు? ఏం చేస్తున్నారు? బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడా? ఎక్కడికి? ఇప్పుడే వచ్చేస్తాం. షెడ్లోంచి కారు బయటకు తీయటానికి వివేక్ వెళ్ళాడు. ప్రసూన, యశోద ఇద్దరే మిగిలారు. యశోద, నాకు చెప్పకూడదా? అడిగింది ప్రసూన. నాకు తెలియదు గొణుగుతున్నట్లుగా అంది. కారు తీసుకొచ్చి హారన్ వేశాడు వివేక్. జాగ్రత్తగా వెళ్ళండి. పొడిగా అని లోపలికి వెళ్ళిపోయింది ప్రసూన. విశాలమైన హాల్లో బ్లూ లైట్లు మందంగా వెలుగుతున్నాయి. ఇంచుమించు అర్ధనగ్నంగా ఉన్నట్లు భ్రాంతి కొలుపుతున్న ఆడవాళ్లు డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు. ఏసీ వాసనలతో కలిసిపోయి నాన్ వెజ్ డిషెస్ వాసనలు అలవాటు లేని వాళ్ళకి వెగట పుట్టిస్తున్నాయి. కడుపులో తిప్పినట్లయి వాంతి చేసుకోబోయి బలవంతాన నిగ్రహించుకుంది యశోద. ఇది నరకం చిదరించుకున్నాడు వివేక్. సంతోషము, విచారము ఒకేసారి కలిగాయి యశోదలో. అతడిని తనే గోతులోకి ఈడుస్తున్నానా అనే శంక తలెత్తింది. అంతా అతని మంచి కోసమే అని సమాధానం చెప్పుకుంది. నాకు బాగుంది. ఉల్లాసంగా కనపడాలని ప్రయత్నిస్తూ అంది. చిత్రంగా చూశాడు. తనే ఒక టేబుల్ దగ్గరికి దారి తీసి కూర్చుంది. వెళ్ళిపోదాం మరోసారి చేదరించుకుంటూ అన్నాడు వివేక్. కూర్చోండి. కూర్చున్నాడు వివేక్. మనసు కరిగింది. అతడి చేతిని ఆప్యాయంగా నొక్కింది. ఆ స్పర్శ చాలు. ఆమె కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడింది అతని మనస్సు. స్కాచ్ విస్కీ విత్ సోడా ఆర్డర్ ఇచ్చింది యశోద. తెల్లబోయాడు వివేక్. ఎవరికి? మీకే. చిచి, నాకు అలవాట్లేదు, నేను తాగను అన్నాడు వివేక్. అయితే నేను తాగుతాను. నువ్వా? నేనే. తాగుతావా నువ్వు? అలవాట్లేదు. కానీ మీరు తాకపోతే నేను తాగుతాను. అదేంటి? అవును, మీరు తాగాలని కోరుకున్నాను. మీరు ఒప్పుకోకపోతే నేను తాగుతాను. వద్దు, నువ్వు తాక్కు, నేనే తాగుతాను అయిష్టంగా అన్నాడు. అలా మూతి ముడుచుకొని తాగనక్కర్లేదు. నవ్వాడు. చాలా జాలిగా ఉంది ఆ నవ్వు. అతడి తల ఆప్యాయంగా నిమిరి చేయి పట్టుకొని ఆ నరకానికి దూరంగా తీసుకుపోవాలి అనిపించింది. వయ్యారాలు చిందిస్తూ అతి విలాసంగా నడిచి వచ్చి వివేక్ వైపు అల్లరి చూపులు విసిరి స్కాచ్ విస్కీ బాటిల్ మూత ఓపెన్ చేసి సోడాలో కలిపి గ్లాస్ వివేక్ ముందర పెట్టింది వెయిట్రిన్. చిచి, ఆ అమ్మాయి మీద నుంచి చూపులు తిప్పుకొని చేదరించుకున్నాడు వివేక్. జింజర్ చికెన్ హాఫ్ ప్లేట్ ఆర్డర్ చేసింది యశోద. వెయిట్రస్ విచిత్రంగా చూస్తుంది యశోద వైపు. సాధారణంగా ఆ హోటల్లో మగవాళ్ళు ఆర్డర్ ఇస్తారు. ఆడవాళ్ళు చిరాకు అణుచుకుంటూ సహిస్తారు. అలాంటిది యశోద భార్య అయి ఉండదని ఊహించింది. అలాంటి సందర్భాల్లోనే ఆడవాళ్ళు అలా ఉంటారు. యశోద వైపు చూసి కన్ను కొట్టి నవ్వింది. నవ్వి ఊరుకోలేదు. మేడం, మీకేమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. నా పేరు వర్ణయ్య. ఈ హోటల్కి ఫోన్ చేస్తే నన్ను పిలుస్తారు అంది టేబుల్ మీద ముందుకు వంగి. షటప్, గెట్ అవుట్ అరిచాడు వివేక్. వెయిట్రస్ బెదిరి వెళ్ళిపోయింది. చండాలపు ఉండా పళ్ళు నూరుతూ అన్నాడు వివేక్. ఎందుకంత కోపం? దాని మాటలకి నీకు అర్థం కాలేదా? ఏముంది అర్థం కావటానికి? అంటే ఈ విషయాలు నీకు తెలియవా? ఏ విషయాలు? ఇలాంటి హోటళ్లలో జరిగే భాగవతాలు, డ్రింక్స్, నాన్ వెజ్ డిషెస్, డ్యాన్సులు, ఇంకా అమ్మాయిలు, రహస్యంగా ఏర్పాట్లు. చిచి, నువ్వు ఇదివరకు ఎన్నిసార్లు వచ్చావు? ఇదే మొదటిసారి. మరి ఇక్కడ వాతావరణం ఇలా ఉంటుందని ఎలా తెలుసు? విన్నాను. ఇలాంటివి ఎలా అయినా తెలుస్తాయి. ఎందుకు పుట్టింది నీకు ఈ బుద్ధి ఇక్కడికి రావాలని? చువ్వున యశోద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లేచి నిలబడింది. వెళ్ళిపోదాం పదండి. కూర్చో. ముందున్న గ్లాస్ ఎత్తి గడగడా తాగేశాడు. యశోద కళ్ళల్లో నీళ్లు తిరగడానికి కారణం వివేక్ ఊహించింది కాదు. అంచేత ఆ నీళ్లు మరింత ఎక్కువై యశోద లాంటి ధీరురాలు కూడా నుదుటికి చెయ్యి ఆనించుకొని తలదించుకుంది. యశు, ప్లీజ్ అలా అయిపోకు. నిన్ను దిగులుగా నేను చూడలేను.
వరీనియా నింపిన గ్లాసు ఖాళీ చేసి ఇంకొక బాటిల్ని ఆర్డర్ చేసి యశోద చేతిని నుదుటి మీద నుంచి తొలగించి తన చేతిలోకి తీసుకున్నాడు. మాట కొంచెం ముద్దగా వస్తుంది. యశు, ఇదివరకు అనుకునేవాడిని మనుషులు ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రింక్స్ తీసుకొని ఎందుకు తీసుకుంటారా అని. ఇప్పుడు అర్థమవుతుంది. ఇవి తాగితే మనుషులు తమ నుంచి తాము తేలిక తప్పించుకొని పారిపోవచ్చు. అయితే నాకు అర్థం కానిది ఒకటే, మనుషులందరూ పోనీ 300 మంది తమ నుంచి తాము తప్పించుకొని పోవాలనే ప్రయత్నిస్తున్నారా? యశోద సమాధానం చెప్పలేదు. ఆమె మనస్సు అల్లకల్లోలంగా ఉంది. జింజర్ చికెన్ వచ్చింది, తిన్నా? మీ ఇష్టం. నోనో, ఇవాళ నా ఇష్టం కాదు, నీ ఇష్టం. నీ ఇష్టమే నా ఇష్టం. చెప్పు, తిననా? తినండి. ఆల్ రైట్. కళ్ళు మూసుకొని నోరు తెరిచి నోట్లో వేసుకొని గుటుక్కున ఇన్ని మంచినీళ్ళు తాగాడు. వెంటనే డోక్కున్నాడు. అక్కడి వాళ్ళందరూ విడ్డూరంగా చూస్తున్నారు. యశోద తనని తాను బాగా తిట్టుకుంది. వివేక్ని నడిపించుకుంటూ సింక్ దగ్గరకు తీసుకెళ్లి మొహం కడిగింది. రుమాల్తో సూట్ తుడిచింది. ఇద్దరు మరొక టేబుల్ ముందు కూర్చున్నారు. మళ్ళా డ్రింక్స్ తీసుకోబోయాడు వివేక్. వద్దు అంది యశోద. ప్లీజ్, పారిపోని, అన్నీ మర్చిపోని. డ్రింక్స్ తాగానని కూడా మర్చిపోవటానికి మరింత తాగని. గడగడా తాగుతున్నాడు వివేక్. నిస్సహాయంగా చూస్తోంది యశోద. తాగుతున్నవాడు హఠాత్తుగా గ్లాస్ కింద పెట్టాడు వివేక్. మా నాన్నగారు కూడా తన నుంచి తాను తప్పించుకుపోవటానికి ప్రయత్నిస్తారు. భలే భలే. ఉలిక్కిపడి వివేక్ చూస్తున్న వైపు చూసింది యశోద. అక్కడ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. 2-3 టేబుల్స్ అవతల ఉన్న టేబుల్ ముందు దేవీశంకర్ కూర్చొని ఉన్నాడు స్నేహితులతో. అతడి ముందు డ్రింక్స్ ఉన్నాయి. నిప్పులు కక్కే కళ్ళతో కొడుకుని కోడల్ని చూస్తున్నాడు. పట్టరాని తమకంతో యశోద నలిగిపోయాడు వివేక్. కానీ యశోద పారవస్యంలో మునిగిపోలేదు. అందుకు కారణాలు 2. ఒకటి, వివేక్ నోటి నుంచి వచ్చే మధ్య మాంసాహారాలు కలిగిన దుర్వాసన. 2, ఇంతగా మనసు చంపుకొని ప్రారంభించిన డ్రింక్స్ ఎలాంటి ఫలితాన్నిచ్చాయని తెలుసుకోవాలనే కుతూహలం. వివేక్ శరీరానికి ఎప్పట్లా చెమటలు పట్టలేదు. కళ్ళు భయంతో సంచరించిపోవటం లేదు. యశోద అమ్మయ్య అనుకునేటంతలో మరొకటి జరిగింది. అతడికి శరీరం మీద పూర్తిగా వశం తప్పింది. అతడి ఆరాటానికి ఆశకి సహకరించకుండా శరీరం పూర్తిగా మైకంలోకి జారుకుంది. ఏం జరుగుతుంది? తను తీసుకున్న స్టెప్ సరి అయింది, అవునా కాదా? ఆ రాత్రి అసలు నిద్రపోలేకపోయింది యశోద. డైనింగ్ టేబుల్ ముందు దేవీశంకర్ కుటుంబ సభ్యులందరూ కూర్చున్నారు. వంటవాడు దోశ, చట్నీ తెచ్చి బల్ల మీద పెట్టాడు. పేలబోతున్న బాంబులా ఉంది అక్కడ వాతావరణం. ఎవ్వరికీ తిండి మీద లేదు. అందరిలో దేవీశంకర్ దెబ్బతిన్న పుల్లాగా, తోక తొక్కిన తాచులాగా రగిలిపోతున్నాడు ఎప్పట్లాగే. యశోద ముందు ఉంచిన పలహారం వివేక్ తను తిన్న తర్వాతే యశోదను తిననిచ్చాడు. భరించలేకపోతున్నాడు దేవీశంకర్. నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు? తీక్షణంగా అడిగాడు. మీకు తెలుసు, శాంతంగా చెప్పాడు వివేక్. కొంచెం తొణకలేదు. తడబడ్డాడు దేవీశంకర్. తన లోపం ఎత్తి చూపటంతో అహం గాయపడి మరింత రెచ్చిపోయాడు. ఎందుకు వెళ్ళావు అక్కడికి? అందరూ ఎందుకు వెళ్తారో అందుకే. నా నుంచి నేను తప్పించుకొని పారిపోవటానికి. నిజంగా తెల్లబోయాడు దేవీశంకర్. అంటే ఎందుకో నాకు తెలియదు, కానీ మనుషులంతా తన నుంచి తాను తప్పించుకొని పారిపోవటానికే ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్ళు అలా పారిపోయే అవసరం నాకు రాదనుకున్నాను, కానీ నాకు వచ్చింది. దేవీశంకర్కి అర్థమైంది. కళ్ళప్పగించాడు కొడుకు వైపు. నువ్వు ఇంతకుముందు ఎన్నడూ నాతో ఇలా మాట్లాడలేదు. ఆ అవసరం రాలేదు. ఇప్పుడు ఆ అవసరం ఏమొచ్చిందో చెప్పగలవా? చెప్పలేను, ఊహించగలను. సెలవియ్యే. ఆ వెటకారం పట్టించుకోలేదు. సీరియస్గా అన్నాడు. మనలో ప్రతి ఒక్కరికి ఒరిజినల్ సెల్ఫ్ ఉంటుంది. అది మన ఒక ఐడియల్ సెల్ఫ్ అనుకోవచ్చు. దీనితో పూర్తిగా ఏకీభవించలేని సోషల్ సెల్ఫ్ ఉంటుంది. అదే మన వ్యక్తిత్వం. సమాజంలో మన ఉనికి, సోషల్ సెల్ఫ్కి ఒరిజినల్ సెల్ఫ్కి ఎంతో సంఘర్షణ ఎక్కువైనప్పుడు ఒరిజినల్ సెల్ఫ్ని ఎదుర్కోలేక, ఓటమిని అంగీకరించలేక మన నుంచి మనం తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నిస్తాం. నిన్న నేను అలా పారిపోవాలనుకున్నాను. తెల్లబోయి చూసింది యశోద. ఈ విషయాలన్నీ యశోదకు తెలిసినవే. అయినా వివేక్ ఇంత అనలిటిక్గా ఆలోచిస్తాడని అనుకోలేదు. వివేక్ ప్రవర్తన ప్రసూనకు కూడా నచ్చలేదు. కానీ అతడు ఆ క్షణంలో మాట్లాడిన మాటలు మాత్రం నచ్చాయి. పెదవుల మీద విరిసిన హాసరేఖ బయటకు కనపడకుండా ముఖం కిందకు దించుకుంది. వివేక్ మాటలు దేవీశంకర్కి సరిగ్గా అర్థం కాలేదు. అతడు చుట్టుపక్కల వాళ్ళని డామినేట్ చేస్తాడు. కానీ ఆ డామినేషన్ వివేకంతో కాదు, గడుసుతనంతో. ఎదుటివాళ్ల మనసులు మమతతో వశపరుచుకోవటానికి ప్రయత్నించడు. అహంకారంతో పెత్తనం చెలాయించాలని చూస్తాడు.
వివేక్ మాటలు అతడి అహంకారాన్ని రెచ్చగొట్టాయి. దీనికంతటికీ వెనక ఎవరున్నారో నాకు తెలుసు, గుర్రుగా యశోదను చూస్తూ అన్నాడు దేవీశంకర్. యు ఆర్ రాంగ్. యశోద ఉన్నది నా వెనక కాదు, నా పక్కన. అలాగే యశోద పక్కన నేను ఉన్నాను. దిమ్మెరపోయాడు దేవీశంకర్. ఇదంతా నేను సహించనని నీకు తెలియదేమో. ఆ విషయం నేను ఆలోచించలేదు. ఇంతవరకు సహించమని నేను కోరటం లేదు కదా. అయితే లేచాడు దేవీశంకర్. వివేక్ లేవలేదు, తండ్రినే చూస్తున్నాడు, వాక్యం పూర్తి చేయమన్నట్లుగా. మరోసారి నువ్వు ఈ రకంగా నా కంటపడితే పరిణామాలు సవ్యంగా ఉండవు. మీరు ఆ రకంగా నా కంటపడటం ఇష్టం లేదు, కానీ నేనేం చేయగలిగాను? ఎవ్వరము ఏమీ చేయలేం. లోపల వణికింది ప్రసూన. తననింత ధిక్కరించి మాట్లాడే వ్యక్తిని దేవీశంకర్ క్షమించడు. అది కొడుకే అయితే ఏమవుతుందో? దేవీశంకర్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ యశోద వంక క్రూరంగా చూసి మరీ వెళ్ళాడు. సైకాలజీ పుస్తకం చదువుకుంటూ వాలు కుర్చీలో పడుకుంది యశోద. పుస్తకం చేతిలో ఉన్న మామగారి క్రూరమైన చూపు గుర్తొచ్చి శరీరం గగుర్పొడిచింది భయంతో. అనాలోచితంగా ఎక్కడో చిక్కుని పోయినట్లుగా బెదురు కలిగింది. తలుపు మీద చిన్న టిక్ చేసిన చప్పుడైంది. విని కూడా వెంటనే లేవలేకపోయింది. గొంతు తడారిపోసాగింది. చప్పుడు మళ్ళీ అయింది. లోపలికి రావచ్చునా? ప్రసూన గొంతు వినిపించింది. రండి వెంటనే అంది యశోద. ప్రసూన యశోద వివేక్ల బెడ్రూమ్లోకి అప్పటి వరకు రాలేదు. కూర్చోండి. ప్రసూన కూర్చునే వరకు నిలబడే ఉంది. తర్వాత కూర్చుంది. అదేం పుస్తకం? ఏదో సైకాలజీకి సంబంధించింది. ఎన్ని సైకాలజీలు చదివినా మనుషుల మనసులు అర్థం కావు. ఈ మనిషి మనసు ఈ రకంగా ఉంటుందని అంచనా వేయలేమో. యశోద మాట్లాడలేదు. నిన్న మీరిద్దరూ వెళ్ళింది బ్లూ స్టార్ హోటల్కేనా? సమాధానం చెప్పలేదు యశోద. ఒక పని చేయటానికి ఉన్న ధైర్యం దాని గురించి మాట్లాడటానికి లేదా? మాట్లాడు. నేను అందుకోసమే వచ్చాను. నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను. అక్కడికే వెళ్ళాం, నెమ్మదిగా చెప్పింది యశోద. అలాంటి చోట్లకి వాడి వెళ్లకుండా వాడి పసితనం నుంచి ఎంతో ప్రయత్నించి ఆ ప్రకారంగా పెంచాం. అంతా క్షణంలో బూడిదైపోయింది. దీని వెనుక ఏదైనా కారణముందా? ఏదో బలమైన కారణముందని అనిపిస్తోంది. దిగ్గున తలెత్తి చూసింది యశోద. అంటే చిన్నప్పటి నుంచి పాపం పుణ్యం ఇలాంటివి మీ అబ్బాయికి నూరిపోసారా? ఇలాంటి పనులు పాపమని, ఇవి చేస్తే నరకంలో శిక్షలు అనుభవిస్తారని? ఫక్కున నవ్వింది ప్రసూన. పిచ్చిదానా, పాపాలు శిక్షలు పుణ్యాలు స్వర్గాలు నరకాలు ఈ కల్పనలు ఏనాడైనా మనుషులను సక్రమైన మార్గంలోకి తిప్పగలిగాయా? ఇలాంటి విశ్వాసాలు ఉన్న వాళ్ళు మరింత హాయిగా పాపాలు చేస్తారు. ఎందుకంటే పాపాలు ఇష్టం వచ్చినట్లు చేసేసినా ఏం దేవుడి కొబ్బరికాయలు కొట్టి ఏవేవో వ్రతాలు చేసేసి ఆ పుణ్యఫలంలో ఈ పాప ఫలితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇంకా మాట్లాడితే మరి కాస్త పుణ్యఫలం డిపాజిట్ చేసేసుకొని స్వర్గంలో సీట్ రిజర్వ్ చేసేసుకోవచ్చు. నాకే నమ్మకం లేని పాపపుణ్యాల గురించి వివేక్తో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఉదయం వివేక్ తండ్రితో మాట్లాడిన మాటలు విన్నావు కదా. సైకాలజీ స్టూడెంట్వి కనుక నాకంటే బాగా అర్థమయ్యే ఉంటుంది. నాకు సాధ్యమైనంత వరకు వివేక్ ఐడియల్ సెల్ఫ్కి సోషల్ సెల్ఫ్కి హార్మోనీ కుదిరేలాగా చూశాను, అంతే. తెల్లబోయింది యశోద. మొదటి నుంచి ప్రసూన పట్ల ఏర్పడిన గౌరవాభావం మరింత పెరిగింది. మొత్తం తన క్షోభ అంతా అత్తగారికి చెప్పుకొని ఈ సమస్య ఆవన్నే పరిష్కరించమని అడగాలి అనిపించింది. కానీ మొదటి రోజే ఈ విషయం ఎవరికీ చెప్పనని వివేక్కి వాగ్దానం చేసింది. యస్సు, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు ఇస్తాను, కానీ సమాజం ముందు నన్ను చిన్నబుచ్చుకు, నలుగురిలో నవ్వులు పాలు చేయకు. నా సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం నాకుంది. ఎంత దగ్గర వాళ్ళకైనా నా సమస్య చెప్పను అని వాగ్దానం చెయ్యి దీనంగా అడిగాడు. చాపిన అతని చేతిలో చెయ్యి వేసి వాగ్దానం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని ఆనాడే నిర్ణయించుకుంది. ఏదో ఆలోచిస్తున్నావు? నిన్న బ్లూ స్టార్ హోటల్కి ఎందుకు వెళ్ళారు అడిగింది ప్రసూన. చెప్తాను, ముందు మీరు చెప్పండి. మీ అబ్బాయి మనసులో ఏ బలహీనతలు స్ట్రైకింగ్గా మీకు కనిపించడం లేదా? ఒక బలహీనత గుర్తించాను. వయసులో ఉన్న ఆడపిల్లలను చూడగానే నర్వస్గా అయిపోవటం, వాళ్ళని తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించడం, ఈ సంకోచం నుంచి వాడు బయటపడాలనే ప్రత్యేకించి జ్యోతి లాంటి పని మనిషిని పెట్టాను. వాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేను ఎంతో ఆనందించాను. నీతో చొరవగా మాట్లాడుతుంటే వెనకటి సంకోచం పోయిందనుకున్నాను. నీకోసం ధైర్యంగా తండ్రిని ఎదిరిస్తుంటే లోపల గర్వపడ్డాను. ఎందుకు ప్రశ్న అడిగావు ఇప్పుడు?
నిన్న నువ్వు బ్లూ స్టార్ లాంటి హోటల్కి వెళ్ళటానికి ఈ ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి? ఊరికే ఒక్కసారి వెళ్ళాలి అనిపించింది, వెళ్ళాం అంతే తడబడుతూ అంది. నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. నీ విషయంలో పొరపడ్డానని కుమిలిపోయే పరిస్థితి రానియకు. వెళ్ళిపోయింది ప్రసూన. చేతిలో సైకాలజీ పుస్తకాన్ని కసిగా నేలకేసి కొట్టింది యశోద. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు వివేక్. ఎప్పుడూ వచ్చే కల. తను ఏదో పూల రథంలో ఊరేగుతున్నాడు మబ్బు తెరల మీద. కింద నుంచి ఎవరో తనను చూసి నవ్వుతున్నారు. ఆ నవ్వు తెరలుగా తనను కమ్ముకుంటోంది. బ్రహ్మ రాక్షసులాగా నోరు తెరచి తనని మింగబోతోంది. ఆ నోట్లో బిక్కుబిక్కుమంటూ తొంగు చూస్తుంది యశోద. తన నుంచి ఎక్కడికో తప్పించుకొని పారిపోవాలని ఆరాట పడిపోతుంది. యశోదని పట్టుకోవాలనే ఆరాటంలో మెలకువ వచ్చేసింది. కళ్ళు తెరవగానే ఎప్పుడూ పక్కన పడుకొని యశోద కోసం వెతుక్కుంటాడు. పక్కన నిద్రపోతున్న యశోదను చూసుకొని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. కలవల్ల చెదిరిపోయిన మనసు స్థిమితపరుచుకుంటాడు. ఆ రోజు కూడా ఎప్పటిలాగా కళ్ళు తెరవగానే పక్కకు చూశాడు. యశోద కనపడలేదు. గుండె జల్లుమంది. తనకు వచ్చిన కలకి వ్యాఖ్యానం వివేక్ తెలుసు. యశోద తనది కావటం వల్ల కలిగిన ఆనందం, సంతృప్తి. యశోద ఏ క్షణంలో అయినా తన్ని వదిలిపోతుందేమో అన్న బెంగ, అప్పుడు ఎదురయ్యే హ్యూమిలియేషన్, ఇవన్నీ ఆ కల్లో సరిగ్గా అలాగే కాకపోయినా యశోద తనని వదిలిపోతుందేమన్న భయం రకరకాలుగా కళ్ళ రూపంలో వస్తుంది అతనికి. తన కళ్ళు నిజమయ్యాయా? యశోద అరిచాడు ఆందోళనగా. ఆ ఇల్లంతా ప్రతిధ్వనించింది ఆ కేక. ఇంట్లో ఏదో పని చూసుకుంటున్న ప్రసూన ఆ కేక విని కంగారుగా అక్కడికి వచ్చింది. ఏం జరిగింది వివేక్? ఎందుకలా కేక పెట్టావు? అమ్మా, యశోద, యశోద. వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయాడు వివేక్. అటాచ్డ్ బాత్రూమ్ గుమ్మం దగ్గర నిలబడి ప్రసూనని, వివేక్ని తెల్లబోయి చూస్తోంది యశోద. ప్రసూన యశోద దగ్గరగా వచ్చి ఆప్యాయంగా యశోద చెక్కిళ్ళు నిమిరింది. ఏమ్మా, ఏం జరిగింది? ముఖమంతా వడిలిపోయింది. ఆరోగ్యం బాగాలేదా? బాగానే ఉంది. ఎందుకో కడుపులో తిప్పినట్లయింది. అంతే. అంటే అంటే నాకు మనవడో మనవరాలో? అంతేనా? అమ్మయ్య, నా పూజలు ఫలించాయి. నా కల నిజమైంది. పిల్లలు సంసార జీవితానికి కల్పవృక్షాలు తల్లి. ఎన్నో సంసారాలు చెదిరిపోకుండా నిలబడ్డాయంటే పిల్లలే కారణం. ఇంకా మీరిద్దరూ కలిసి రాబోయే బుజ్జాయి కోసం పాటుపడతారు. తాతయ్య గారు అహంకారాలు, కోపాలు, పగలు అన్నీ మర్చిపోయి బుజ్జాయికి బానిసైపోతారు. విశ్రాంతి తీసుకోమ్మా. ఎప్పటి నుంచి? తన ధోరణిలో తను సంబరంగా మాట్లాడుకుంటూ పోతోంది ప్రసూన. ఆమె ధోరణి ఆపటం కానీ, ఆమె ఆశిస్తున్న లాంటిది అసంభవం అని చెప్పటం కానీ యశోదకి సాధ్యం కాలేదు. బొమ్మలాగా నిలబడిపోయింది. సరేలే, చిన్నపిల్లవి, నీకేం తెలుస్తుంది? డాక్టర్కి చూపించుకుంటే అన్నీ తెలుస్తాయి. మీ అమ్మగారు దగ్గర లేరని దిగులు పడకు. నేను నీకు తల్లిలాంటి దాన్నే. ఏం కావాలన్నా సంకోచం లేకుండా అడుగు. ఆప్యాయంగా యశోద చెక్కల మీద ముద్దు పెట్టుకుంది ప్రసూన. వివేక్, కాస్త దానికి ఎంత గందరగోళం చేశావురా? అలాగే ఉంటుందిలే. యశోదని జాగ్రత్తగా చూసుకో. చిరునవ్వుతో ముఖమంతా వెలుగుతూ ఉండగా సంతృప్తితో కొడుకుని, కోడల్ని చూసుకొని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోగానే నీరసంగా మంచం మీద వాలిపోయింది యశోద. కళ్ళు అరమూతలవుతూ ఉండగా అడిగింది, ఎందుకలా అరిచావు? నేను బాత్రూమ్ తలుపులు వేసుకొని పెద్దగా చప్పుడు కాకుండా జాగ్రత్త పడుతూ వాంతి చేసుకున్నానే, మీకు వినపడిందా? నిజంగా గందరగోళం పడ్డారా? వివేక్ సమాధానం చెప్పలేదు. అతని తల గిరిగిరా తిరుగుతోంది. యశోదకి అతడి మనసులో అసహనం బుసలకొట్టసాగింది. మనసంతా చేదుగా అయిపోయింది. అమ్మ అంటుంది, అది నిజమేనా? కళ్ళు పూర్తిగా తెరిచింది యశోద. ఏది నిజం? అదే, నీకు తండ్రి. ఎవరు? ఫక్కున్నవింది యశోద. ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? అలాంటిది ఏమైనా ఉంటే ధైర్యంగా మీకు చెప్పి నేను మీ జీవితంలోంచి వెళ్ళిపోతాను. కానీ మీ వీపు వెనుక దొంగ నాటకాలు ఆడతానా? మీ అమ్మగారి సంతోషం చూస్తూ ఆవిడ మాటలు వింటూ అలాంటిది ఏమీ లేదని చెప్పలేకపోయాను అంతే. అదీకాక పిల్లలంటే నాకు ఇష్టమే. నేను తేలిపోయాను. తొందరలోనే ఆవిడ కల నిజమవుతుందిలేండి. నాకు ఆ నమ్మకం ఉంది. అతడికి ఏ నిరుత్సాహం కలగకుండా ఎంకరేజింగ్గా అతడి చేయి మీద చేయి వేసింది. పైకి చిరునవ్వు నవ్వాడు వివేక్. కానీ అతడి మనసు అల్లకల్లోలంగా అయిపోయింది. చాలా సంసారాలు నిలబడేది పిల్లల వల్లే. తల్లి మాటలు, పిల్లలంటే నాకు ఇష్టమే. నాకు తెలియకుండానే మీ అమ్మగారి బంగారు కలల్లో నేను తేలిపోయాను. యశోద మాటలు, యశోద తనను వదిలి వెళ్ళిపోతుందేమో అన్న భయం వివేక్లో ఎక్కువ కావటానికి కారణమైంది. యశోద సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్గా డిగ్రీ తీసుకుంది.
తొందరలోనే క్లినికల్ సైకాలజిస్ట్గా ఉద్యోగము వచ్చింది. నీకు ఉద్యోగం అంత అవసరమా? అడిగాడు వివేక్. ఆమె ఉద్యోగం చేయటం ఇష్టం లేదు అన్నట్లుగా. స్పష్టంగా ఆమె కోరికని కాదనే ధైర్యం లేదు. అవసరమే, డబ్బు కోసం కాదు. 1 నేను డల్గా బ్రతకలేను. 2 నాకు సైకాలజీలో ఇంట్రెస్ట్. ఆ ఫీల్డ్లో నేను ఇంకా కృషి చేయాలని ఉంటుంది. ఇంటి వ్యవహారాలు చూసుకుంటే నీకు చాలదా? వాటిల్లో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మీతో పరిచయానికి, ఈ పెళ్ళికి కూడా సైకాలజీలో ఇంట్రెస్టే కారణమని చెప్తామనుకుంది. కానీ అతడు హర్ట్ అవుతాడేమోనని భయపడింది. దేవీశంకర్కి యశోద ఉద్యోగం చేయటం ఇష్టం ఉండదని వివేక్కి తెలుసు. అప్పుడు తండ్రిని అడ్డు పెట్టుకొని యశోద చేత రాజీనామా ఇప్పించాలి అనుకున్నాడు. కానీ యశోద మామగారితో తన ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పలేదు. చిత్రంగా అతడు ఆ విషయంలో కలగజేసుకోలేదు. తన మనసులో ఉన్న ఆలోచనలు బయటపెట్టే అలవాటు ప్రసూనకు ఎప్పుడూ లేదు. అంచేత యశోద తన జాబ్కి వెళ్ళి వస్తూనే ఉంటుంది. అంతేకాదు, తరచుగా తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళొస్తూ ఉంటుంది. ఆ వివరాలన్నీ వివేక్ చెబుతుంది కూడా. తన మనసులో ఉన్న భయాలు మాటల్లో పెట్టలేదు వివేక్. తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు వివేక్. రావటం మాత్రం తండ్రితో రాడు. తిన్నగా ఏదో బార్కో క్లబ్కో వెళ్తాడు. బాగా తాగి వస్తాడు. త్రాగటం వల్ల వివేక్ మనసుకి నరకలోకపు దృశ్యాలు కనపడటం మాయమైనా అతడు చాలాసార్లు ఒంటి మీద తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కొక్కసారి అకారణంగా ఏడుస్తాడు. మరొకసారి ఎవరినో కసిగా తిడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు తండ్రి వ్యాపార విషయాలను మాట్లాడేస్తుంటాడు. అంచేత తాగుడు మాన్పించాలని చాలాసార్లు ప్రయత్నించింది యశోద. వరుసగా వారం రోజులు తను కూడా అతనితో పాటు తాగింది. అయినా వివేక్ తాగుడు మానలేదు. యశోద తను బార్స్కి క్లబ్స్కి వెళ్ళటం మానేసింది. కానీ వివేక్ చేత మానిపించలేకపోయింది. అతడికి అలవాటు కావటానికి తనే కారణమైన గిల్టీ కాన్షియస్తో పాటు అపారమైన సానుభూతితో అతడి అలవాటు మాన్పించడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. ఈ అలవాటు మంచిది కాదని వివేక్ తెలుసు. కానీ మనసు ముందుకు తోసుకొచ్చే ఆ భయంకర దృశ్యాల నుంచి విముక్తి కలుగుతుంది. అతనికి ఇది హాయిగా ఉంది. సంసార జీవితం గడపలేకపోయినా నిశ్చింతగా యశోదని దగ్గరగా అదుముకోగలుగుతున్నాడు వివేక్. ఆ సహచర్యమే అతడికి స్వర్గతుల్యంగా ఉంది. పాపం యశోద మానసిక, శారీరక హింసలు రెండూ అనుభవిస్తోంది. వివేక్ ఇంత తాగుబోతు కావటానికి తనే కారణమా అనే మానసిక వ్యధ. అతడు రెచ్చగొడుతున్న శరీరాన్ని శాంతింపజేసుకోలేక శారీరక బాధ. సైక్రియాటిస్ట్ అనంత పద్మనాభస్వామి గారిని కలిసి ఈ సమస్య డిస్కస్ చేసింది యశోద. సైకలాజికల్ అబ్సెషన్ గురించి బయటపడటం ప్రధానం. ఈ తాగుడు అలవాటు నుంచి నెమ్మదిగా మరలించుకోవచ్చు అన్నాడు. తన సజెషన్ పొరపాటని ఏ డాక్టర్ ఒప్పుకోడు. వివేక్ సైకలాజికల్ అబ్సెషన్ నుంచి బయటపడలేడేమో, త్రాగుడు నుంచి బయటపడలేడేమో. మాట్లాడలేకపోయాడు అనంత పద్మనాభస్వామి. తనతో మాట్లాడుతున్నది సైకాలజీ స్టూడెంట్. అతడి చిన్నతనంలో జరిగినవి, ప్రత్యేక కారణాల వల్ల స్మృతి పదంలో మరుగున పడినవి, నరక దృశ్యాలు కనపడటానికి ఏదైనా కారణమని ఆయన సంఘటనలు తెలిస్తే తప్ప మనం ఏం చేయలేం. అది నిజం. కానీ ఆ చీకటి తలుపుల తాళం చెవి తన చేతికి ఎలా చిక్కుతుందో ఏమో. పాల గ్లాస్ తీసుకొని వివేక్ బెడ్రూమ్లోకి వచ్చింది ప్రసూన. తలుపులు దగ్గరగా వేసి ఉండటం వల్ల తొయ్యగానే వచ్చేశాయి. సారీ అని ఒక అడుగు వెనక్కేసింది. బాగా తాగి వచ్చిన వివేక్ నిద్రపోతున్న వాడిలాగా కళ్ళు మూసుకున్నాడు. యశోద లేచి కూర్చొని పర్వాలేదు రండి అని అంది. తలుపులు వేసుకోలేదేం అని అడిగింది ప్రసూన. ఇప్పటి వరకు ఏదో చదువుకుంటున్నాను. 10 అయింది, ఇంకా చదువేంటమ్మా? విశ్రాంతి తీసుకోక. నాకు చదువులోనే విశ్రాంతి. అవుననుకో, కానీ నా మనవడికి విశ్రాంతి కావాలి కదా. ఉలిక్కి పడింది యశోద. ఎంతో ఉల్లాసంగా ఉంది ప్రసూన. పెళ్ళయి ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆవిడ ముఖం అంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు యశోద. ఈ పాల్దాగి పడుకో, సుఖంగా నిద్రపడుతుంది. థ్యాంక్స్. కానీ మీరే ఎందుకు తేవటం? ఎవరినైనా పంపితే సరిపోయేది కదా. నీ కోసం కాదు, నా మనవడి కోసం. నా మనవడి పనులు నేనే స్వయంగా చేస్తాను, ఎవరిని చెయ్యనివ్వను. ప్రసూన ఇచ్చిన పాలు అందుకొని తాగింది. చాలా హాయిగా ఉంది ప్రాణానికి. కావాలనంది. ఎలాగైనా అత్తగారికి ఆనందం కలిగించాలని ఉంటుంది యశోదకి. నిజంగానా? అయితే రోజూ తాగాలి నువ్వు. తాగుతాను, కానీ నేనే మీ దగ్గరికి వచ్చి తాగుతాను. నువ్వు సరేరా. నా మనవణ్ణి నా దగ్గరికి తీసుకొస్తానంటే వద్దంటానా? చటుక్కున యశోద నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ప్రసూన.
ఎవరి మీద తన ప్రేమని అలా ప్రకటించదు ఆవిడ. ముద్దు పెట్టుకున్న చప్పుడుకి కళ్ళు తెరిచి తల్లిని చూసిన వెంటనే కళ్ళు మూసుకున్నాడు వివేక్. దొంగ వెధవ, ముద్దుగా నెమ్మదిగా అని వెళ్ళిపోయింది ఆవిడ. వెంటనే తలుపు గడియ వేసి వచ్చాడు వివేక్. యశోదని ఉగ్రంగా చూస్తూ విడాకులు, నీకు విడాకులు అన్నాడు వివేక్. విడాకులు దేనికి? ఇప్పుడు నాకు విడాకులు కావాలని నేను అడగలేదే. అంటే తర్వాత అడగాలనుకుంటున్నావా? మాట ముద్దగా వస్తుంది. ఆలోచించుకుందాం అప్పటి సంగతి విసుగ్గా అంది యశోద. ఎన్ని చెప్పినా అతడు తాగుడు మానకపోవటంతో యశోదకి కోపంగా ఉంది. ప్రయత్నిస్తే మానగలడు, ప్రయత్నించడం లేదు. యశోద ఆ మాటనగానే ఆమె ఒళ్ళో పడిపోయి బోరున ఏడవటం మొదలుపెట్టాడు. జాలి పడింది. అనునయంగా అంది, కానీ వీడు తండ్రెవరు వీడికి? విడాకులు ముద్దగా మాట్లాడుతూ 2 పిడికిళ్ళు బిగించి యశోద పొట్ట మీద గుద్దటం మొదలుపెట్టాడు వివేక్. బాధ భరించలేకపోయింది యశోద. ఏంటిది, వదలండి అంది తీవ్రంగా. అంత మైకంలోనూ యశోద తీవ్రంగా అదిలించేసరికి తగ్గిపోయాడు. మరి అమ్మతో ఎందుకలా మాట్లాడావు? ముద్దగానే ఏడుపు గొంతుతో అడిగాడు. ఆవిడ ముఖం చూస్తూ ఆ సంబరం తుడిచేయలేకపోతున్నాను. రేపు మనమిద్దరం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అసలు నిజం డాక్టరే ఆవిడకి చెప్తుంది. ఆవిడతో పాటు నేను ఆశాభంగం నటిస్తాను. ఆల్ రైట్ కానీ వీడు వద్దు, నేను భరించలేను, నాకొద్దు. యశోద ఒళ్ళో తలపెట్టుకొని సణుగుతూనే నిద్రలోకి జారిపోయాడు. ఆ రోజు క్లినిక్కి డ్యూటీకి వెళుతూ హాల్లో కొత్త వ్యక్తిని చూసింది యశోద. అతడు పెద్ద మనిషిలా లేడు. సినిమాలో విలన్లాగా గళ్ళ లుంగితో చుట్ట కాలుస్తూ కూర మీసాలతో లేడు. కానీ చూపులు వెకిలిగా, యాసగా, క్రూరంగా ఉన్నాయి. చౌక రకం ప్యాంటు షర్టు వేసుకున్నాడు. సిగరెట్ కాలుస్తూ చుట్ట పొగ వదిలినట్లుగా వదులుతున్నాడు. నిశ్చయంగా అతడు బంధువు కాడు, స్నేహితుడు కాడు. ఎవరు మీరు? మర్యాదగానే అడిగింది. నేనే కానీ నువ్వెవరు బుల్లా? గద్దలా చూస్తూ అన్నాడు అతడు. శరీరం జలధరించింది యశోదకి. జుగుప్సతో, అవ్యక్తమైన భయంతో. దేవీశంకర్ వయసే ఉంటుంది అతడికి. ఇంకా పెద్దవాడేమో. తల బాగా నెరిసింది. ముఖం మొరటుబారింది. కళ్ళు తాగుడికి బాగా అలవాటు పడిన వ్యక్తిలాగా బాగా ఉబ్బి ఎర్రబారి ఉన్నాయి. ఎవరి కోసం వచ్చారు? కొంచెం కటుస్వరంతో అడిగింది. ఇంటికి కొత్త కోడలమ్మ వచ్చిందంటగా, ఆమె గారి కోసం వచ్చాను. నేనే కొత్త కోడలమ్మని. ఏం కావాలి నీకు? ఈల వేశాడు. అసభ్యంగా నకసిక పర్యంతం చూపులు తడిమాడు. ఓయ్ ఓహో నువ్వా? బాగానే ఉంది ఎవ్వారం. వెటకారంగా నవ్వుతూ అన్నాడు. ఎవరు నువ్వు? ఏంటా మాటలు? నాతో నీకేం పని? కసిరింది. ఏందమ్మా అట్ట కసురుతుండావు? శంకరయ్య తప్ప నన్ను మరొకరు కసిరే పనిలేదు. ఆయన నేను ఇంతప్పటుండి గోళీలు ఆడుకునేటోళ్ళం. నీ మొగుడు భూమి మీద పడ్డగాడి నుండి నేను భుజాల మీద మోసా. నాకు తెలియని గుట్టుమట్లేవి లేవు ఆ ఇంట్లో. ఈ మాటలతో అలర్ట్ అయిపోయింది యశోద. నీ మొగుడు భూమి మీద పడ్డగాడి నుంచి మోసా. నాకు తెలవని గుట్టు మట్లేవీ లేవు. వివేక్ మనసును చెదరగొట్టిన బాల్యంలోని అజ్ఞాత విషయాలు ఏమైనా ఇతడు చెప్తాడేమో. ఆ క్షణంలో తనలో పెరుగుతున్న అసహ్యము, జుగుప్స అన్నీ వదిలి అతడి ముందుకు వచ్చి కూర్చుంది యశోద. నీకు వివేక్ చిన్నప్పటి నుంచి తెలుసా? బొడ్డు కొయ్యని రోజుల నుంచి పట్టం వచ్చే వరకు తెలుసు. ఆయన ప్రతి మాట, ప్రతి చేష్ట తెలుసు నాకు. నీ పేరు? యశోద అరిచాడు దేవీశంకర్. అది అరుపు కాదు, సింహగర్జన. పట్టరాని క్రోధంతో ఎర్రగా కమిలినట్లయిపోయింది అతని ముఖం. సిగ్గులేదు, లోపలికెళ్ళు. ఆ విధులింపుకి సహించలేక ఏదో సమాధానం చెప్పపోయిన యశోద లోపలికి రమ్మా అనే అత్తగారి పిలుపు విని తగ్గిపోయి లోపలికి గదిలోకి వెళ్ళింది. ప్రసూన పిలుపులో ఉన్నది ఆజ్ఞ కాదు, ఏదో వ్యాకులపాటు. యశోద ప్రసూన దగ్గరగా వచ్చి చెమ్మగిలిన కళ్ళతో, ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? మామగారు ఎందుకలా కసురుకున్నారు అంది. ఆ రౌడీ వెధవతో మనకి మాటలేంటమ్మా అంది. రౌడీ వెధవా? అలా అనిపించాడు. అయితే మన ఇంట్లోకి వచ్చి హాల్లో ఎందుకు కూర్చున్నాడు? ప్రసూన తన పొరపాటును గుర్తించి నాలుక ఖర్చుకుంది. అప్పటికే యశోదకి చాలా అర్థమైపోయింది. అత్తాకోడళ్ల చూపులు మౌనంగా మాట్లాడుకున్నాయి. ఎందుకైనా మంచిది అతడికి దూరంగా ఉండమ్మా అంది ప్రసూన. మరి అతడు కొత్త కోళ్ల కోసం వచ్చా అన్నాడే? ఉలిక్కి పడింది ప్రసూన. ఏమన్నాడు అని వ్యాకుల పడుతూ అడిగింది. కొత్త కోళ్ల కోసం వచ్చానని చెప్పాడు. నేనే ఆ కోడల్ని అని చెప్పావా? నా కోసం ఎంత దూరం వచ్చిన వాడికి నేను పేరు చెప్పనంత మాత్రాన నేనెవరో తెలియదా? తెలుసుకోలేడా? భగవంతుడా, అతనెవరు? ఎందుకు వచ్చాడు? ఏమో నాకు తెలియదు. కానీ అతడెప్పుడు వచ్చినా ఏదో అనర్థం జరుగుతుంది. ఇదివరలో అలా జరిగిందా? అవును, ఏం జరిగింది? కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది ప్రసూన.
అది నీకు సంబంధించిన విషయం కాదు, మీ మామగారికి సంబంధించిన విషయం. ఇక మాట్లాడలేదు యశోద. ప్రసూన చెప్పదలుచుకోకపోతే ఇక మాట్లాడి ప్రయోజనం లేదు. వాడి పాపిష్టి దృష్టి నీ మీద పన్నేయకమ్మా, లోగొంతుకతో అంది ప్రసూన. భూగృహంలో దాక్కోమంటారా? నేనే నీకు భూగృహం. నా పరిసరాల్లో ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. మీ అంత ఆప్యాయంగా ఏ అత్తగారు తన కోడల్ని చూడదు, నా అదృష్టం. కానీ నేను పరిస్థితులకి భయపడ్ను. క్లినిక్కి వెళ్తాను. సాయంత్రం లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వస్తారుగా? తప్పకుండా. ఆ వ్యక్తి ఎదుటి నుంచే హాల్ దాటి బయటకు వచ్చి వివేక్ కారులో కూర్చుంది. దుర్గయ్య కారు స్టార్ట్ చేశాడు. ఆ వ్యక్తి తనని తినేసేలా చూడటం యశోద గమనించింది. ఆ చూపులు ఆమెకి భయం కలిగించలేదు. ఒకటే ఆలోచన ఆమె మనసులో, ఈ విచిత్ర వ్యక్తి ద్వారా వివేక్ చిన్నతనం విశేషాలు తెలుసుకునే అవకాశం ఉంటుందా? అలాంటిది ఉంటే ఎన్ని ప్రమాదాలని లక్ష్యపెట్టక అతడితో మాట్లాడి తీరాలి. లేడీ డాక్టర్ తనని పరీక్షిస్తున్నంతసేపు ప్రసూన గురించే ఆలోచిస్తోంది యశోద. సాధారణంగా అతి తక్కువగా మాట్లాడే ప్రసూన కారులో దారి పొడుగునా మాట్లాడుతూనే ఉంది. డాక్టర్ సలహాలు జాగ్రత్తగా పాటించు. టానిక్స్ అవి తీసుకోమంటే నిర్లక్ష్యం చేయకు. అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా ఇవ్వమంటే ఇవ్వు. ఆరోగ్యం కంటే ఉద్యోగం ఎక్కువ కాదు. అంతగా కావాలి అనుకుంటే బాబుకో పాపకో ఏడాది నిండాక మళ్ళీ చేద్దువు గాని. లేత నెలల్లో వేవిళ్ళొస్తాయి, విపరీతంగా నిద్ర వస్తుంది. ఇవన్నీ పడుతూ ఉద్యోగం చేయటం కష్టం. మనసుకి శరీరానికి విశ్రాంతి కావాలి. అంచేత ఈ ధోరణిలో సాగింది ఆవిడ సంభాషణ అంతా. ఏమీ అనలేక చిరునవ్వుతో కూర్చుంది యశోద. ఇప్పుడు లేడీ డాక్టర్ ప్రెగ్నెన్సీ అని చెప్తే ఏమైపోతుంది ఆవిడ? స్టెథోస్కోప్ చెవుల్లోంచి తీసి మెడ చుట్టూ వేసుకుంది డాక్టర్. కంగ్రాచులేషన్స్ అంది చిరునవ్వుతో డాక్టర్. తెల్లబోయింది యశోద. దేనికి? అంది అయోమయంగా. తల్లివి కాబోతున్నందుకు. 2 నెలలు. అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? అలవాటైన ధోరణిలో జోక్ చేసింది. యశోద నవ్వలేదు, సిగ్గుపడలేదు, అయోమయంగా చూసింది. ఈసారి డాక్టర్ తెల్లబోయింది. ఈ భార్యతో రెండో పెళ్లి కథకి ఇక్కడితో బ్రేక్ ఇచ్చేద్దామండి. మళ్ళీ కలుసుకుందాం, సరేనా? ఇప్పటి వరకు విన్నవారు కథ ఎలా ఉందో కమెంట్స్లో తెలియచేయండి. ఉంటాను.